అమృత మమ్మీ మరి పూజ అయ్యాక మరి కథలన్నీ చదువుకోవాలి కదా. అవును. ఒక కథ ఏదైనా చదువు అందులో. సరే. ఋషిపత్నులకు నీలాపనింద కలుగుట. ఆ సమయమున సప్త మహర్షులు యజ్ఞంనంబు చేయుచు తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాప భయంబున ఆసక్తుడై క్షీణించుచుండ నయ్యది భార్యకు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము దప్ప తక్కిన ఋషిపత్నులు రూపంబుల తానే దాల్చి పతికి ప్రియంబు సేయ ఋషుల అర్ధాంగిని అనుకుని అగ్నిదేవునితో నున్నవారు తమ భార్యలేనని శంకించి వారు తమ తమ భార్యలను విడనాడేది. అంటే తమ భార్యలే అనుకుని అది అనుమాన పడ్డాడు అనమాట. అనుమాన పడి వాడిని వదిలేశాడు ఆయన. పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికిట్టి నీలాపనింద కలిగినది. దేవతలు మునులు ఋషిపత్నులు యాపద పరమేష్టి కిందెల్ప నా తండు సర్వాగ్న తగుటచే అగ్నిహోత్రుని భార్య ఋషిపత్నుల రూపమును దాల్చి వచ్చుడదనిల్పి సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా బ్రహ్మ కైలాసమున కీర్తించి ఉమామహేశ్వరుల సేవించి మృతుండై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించిరి. అంత దేవాదులు పార్వతీదేవి మీ వసంగిన శాపంబు లోకంబులకు కీడు వాటిల్లెను గాన దానిని ఉపసంహరింపని ప్రార్థింప పార్వతి కుమారుని చేరదీసి ముద్దాడి ఏ దినంబున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వెను, నా దినంబున చంద్రుని చూడరాదు అని శాపవాసనము వసంగే అంత బ్రహ్మాదులు సంతసించుచు తమ గృహంబుల కేగి భాద్రపద శుద్ధ చతుర్థి అందు మాత్రమే చంద్రుని చూడక జాగరకులై సుఖంబుగా నుండిరి. ఇట్లు కొంతకాలము గడిచి